డామినిక్ అండ్ ద లేడీ పర్స్ ఫిలిం మమ్ముటిది, మలయాళం ఫిలిం. స్టోరీ ఏంటంటే సింపుల్గా ఒక ఇన్వెస్టిగేషన్ చేసే పర్సన్ ఓనర్ ఓనర్కి రెంట్ కట్టకుండా కొంచెం తక్కువ ఇన్వెస్టిగేషన్ కేసులు వస్తుంటే అవి చేస్తుంటాడు. అతనికి తన ఓనర్కి పర్స్ దొరుకుతుంది. ఆ పర్స్ ఎవరిదో కనిపెట్టి ఆమెకి ఇచ్చేయమని చెప్తుంది అనమాట. ఆ కేసుని తను టేకప్ చేసిన తర్వాత అది ఇంకా వేరే ఇంకా డీప్ వెళ్తుంటే ఆ కేసుని ఎట్లా సాల్వ్ చేసిండు, మిస్సింగ్ అయిన పర్సన్ని ఎట్లా సాల్వ్ చేసిండు అని చెప్పేసి స్టోరీ అనమాట. ఈ టోటల్ స్టోరీ విన్నప్పుడు మాత్రం యావరేజే కదా, సింపులే కదా అన్న ఫీలింగ్ అయితే కొడుతుంది. బట్ వన్స్ మీరు వాచ్ చేస్తూ చేస్తూ వెళ్తున్నప్పుడు క్లైమాక్స్కి వచ్చేసరికి మాత్రం ఒక వావ్ ఫ్యాక్టర్ అయితే ఉంటుంది. ఆ వావ్ ఫ్యాక్టర్ ఎంత వేరే లెవెల్లో ఉంటుందంటే, అంటే మనం ఇంతవరకు కొన్ని థ్రిల్లర్ ఫిలిమ్స్ అండ్ ఇప్పుడు చాలా ఫిలిమ్స్ చూసి ఉంటాం. బట్ డెఫినెట్గా దాని పాయింట్ ఆఫ్ వ్యూ అయితే ఉండదు. స్టోరీ డెఫినెట్గా మిమ్మల్ని సర్ప్రైజ్ చేస్తుంది, అది మాత్రం కన్ఫర్మ్. అండ్ స్టార్టింగ్ నుంచి కూడా ఏమంత బోరింగ్గా ఉండదు అండ్ కరెక్ట్గానే వెళ్తుంటుంది. అండ్ మమ్ముటి గారు ఇంకా చేస్తున్నారంటే అది వన్ ఆఫ్ ద బెస్ట్ లెవెల్ అనే చెప్పాలి. అండ్ డిసప్పాయింటింగ్ మూమెంట్స్ అయితే చాలా తక్కువ ఉంటాయి. అంటే కొంచెం స్లోగా పోయింది అనిపించినా కూడా మలయాళం ఫిలిమ్స్ అన్నీ కూడా అట్లే ఆ లెవెల్లోనే స్లోగా ఉంటాయి. బట్ మ్యూజిక్ కానీ అదంతా కూడా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. ఒక సాంగ్ అయితే కొంచెం బోరింగ్ అనిపిస్తుంది. బట్ ఆ క్లైమాక్స్, ప్రీ క్లైమాక్స్ సాంగ్ ఏదైతే ఉందో, తను భరతనాట్యం చేసే ఆ సాంగ్ ఏదైతే ఉందో దాన్ని క్లైమాక్స్లో కూడా యూజ్ చేయడం అనేది బ్రిలియంట్గా అనిపిస్తుంది. అండ్ క్లైమాక్స్ అయితే అస్సలు ఇక ఎవరు చెప్పొద్దు, అది చాలా పెద్ద స్పాయిలర్ అవుతుంది. బట్ అస్సలు ఓవరాల్ ఫిలిం చూసిన తర్వాత ఫస్ట్ టైం నేను ఏమంటారు ఒక సినిమాని 2 సార్లు చూడడం జరిగింది. అదే సినిమా అంటే నమ్మలేము అసలు, అంత అంత లెవెల్ ట్విస్ట్ ఉంటుంది సినిమాలో. అండ్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఇలాంటి ఫిలిం డైరెక్ట్ చేసిందంటే ఇట్స్ షాకింగ్ ఫస్ట్ థింగ్ అదనమాట. బట్ ఈ సినిమా అంత ఏమంటారు అండర్ రేటెడ్ ఫిలింగా మిగిలిపోయింది. బట్ మీరు చూస్తే కనుక సర్ప్రైజ్ ఎలిమెంట్ సూపర్గా ఉంటుంది. అండ్ ఓవరాల్ ఫిలిం కూడా చాలా జాలీగా అండ్ బ్యూటిఫుల్గా వెళ్తూ ఉంటుంది. బట్ ఒక క్వశ్చన్ అయితే ఎప్పుడు రేజ్ అవుతుంది, అసలు ఆ క్వశ్చన్కి సంబంధించిన ఆన్సర్ చాలా డిఫరెంట్గా వస్తుంది క్లైమాక్స్లో. అదే సర్ప్రైజ్ ఆఫ్ ది ఫిలిం. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. హోప్ యూ లైక్డ్ ఇట్. థ్యాంక్ యూ.